పిల్లల్లో ఫుడ్ వర్డ్స్ అండ్ గ్రైప్ వాటర్ వాడాలా లేదా అనేది ప్రతి ఇంట్లో పేరెంట్స్‌కి చాలా కామన్ డౌట్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అమీర్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, టైర్ హాస్పిటల్. సో, మన ఇళ్లలో ఎలా ఉంటుందంటే పిల్లలకి ఏదొచ్చినా సరే ఎక్కువ ఫీవర్ పెట్టుకున్నా, వామిటింగ్స్ అయినా, లూజ్ మోషన్స్ అయినా గ్రైప్ వాటర్ ఎయండి అనేసి చెప్పేస్తుంటారు. సో, ఈ గ్రైప్ వాటర్ వాడడం మరి పిల్లల్లో సేఫా? కాదా అంటే అస్సలు కాదు. సో, అసలు ఈ గ్రైప్ వాటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఆయుర్వేదిక్ మెడిసిన్. దీంట్లో 90స్‌లో ఆల్కహాల్ కలిపేవాళ్ళు. ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ వల్ల బేబీస్ అనేది పడుకునేవాళ్ళు. తర్వాత ఈ ఆల్కహాల్ అనే కాంట్రోవర్సీ రావడం వల్ల నాన్ ఆల్కహాలిక్ గ్రైప్ వాటర్ అనేది మనకు అవైలబుల్‌గా దొరుకుతుంది. సో, దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా స్టమక్ పెయిన్ రావడము, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివనేటివి జరుగుతుంది. రీసెంట్‌గా వచ్చిన ఆర్టికల్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ యాక్ట్స్ లైక్ ఎ జస్ట్ ప్లసిబో. ప్లసిబో అంటే సాటిస్ఫాక్టరీ ఎఫెక్ట్ మాత్రమే. మెడిసిన్ వితౌట్ బెనిఫిట్స్ అన్నమాట. సో, మనం మెడిసిన్ వితౌట్స్ బెనిఫిట్స్ అనేవి ఉండదాన్ని మనం వాడకూడదు. సో, ఫైనల్‌గా ఏంటంటే ఎలాంటి డాక్టర్ ఒపీనియన్ లేకుండా గ్రైప్ వాటర్, గుడ్ వర్డ్స్ అనేటివి పిల్లలకి అనవసరంగా ఇవ్వకండి. దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి, డౌట్స్ ఉన్నాయంటే ఐరా హాస్పిటల్‌కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే ఈ పేజ్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.